వెల్కమ్ బ్యాక్. కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు మాట్లాడొద్దని సూచించారు. వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడితే పార్టీకే నష్టం వస్తుందన్నారు. అలా మాట్లాడితే మన లక్ష్యాల్ని చేరుకోలేమని సూచించారు. కలిసి పనిచేయాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. తాను 1995 నాటి సీఎం అని, ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను. 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి